ఏపీలో ఉల్లి రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. కర్నూలుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కు ఎక్కువగా ఉల్లి తీసుకుని వస్తున్నారు రైతులు. వారికి నష్టం కలగకుండా కొనుగోళ్లు జరిగేలా అధికారులు ప్రయత్నిస్తున్నా అది ఫలించడం లేదు. కర్నూలు, నంద్యాలలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిని ఇక్కడికే ఎక్కువగా తరలిస్తున్నారు. అయితే కనీస ధర లభించకపోవడం, నిల్వ సామర్థ్యం లేకపోవడంతో తెచ్చిన సరుకు కుళ్లిపోయే పరిస్థితికి చేరుకుంటోంది. దీంతో పాడైన ఉల్లిని రోడ్ల పక్కన పారబోసుకుంటున్నారు రైతులు. ఏపీలో ఉల్లి రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. కర్నూలుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కు ఎక్కువగా ఉల్లి తీసుకుని వస్తున్నారు రైతులు. వారికి నష్టం కలగకుండా కొనుగోళ్లు జరిగేలా అధికారులు ప్రయత్నిస్తున్నా అది ఫలించడం లేదు. కర్నూలు, నంద్యాలలో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిని ఇక్కడికే ఎక్కువగా తరలిస్తున్నారు. అయితే కనీస ధర లభించకపోవడం, నిల్వ సామర్థ్యం లేకపోవడంతో తెచ్చిన సరుకు కుళ్లిపోయే పరిస్థితికి చేరుకుంటోంది. దీంతో పాడైన ఉల్లిని రోడ్ల పక్కన పారబోసుకుంటున్నారు రైతులు. ఓ పక్క ఉల్లిపాయలకు గిట్టుబాటు ధర లేక ఆంధ్రప్రదేశ్ రైతులు ఆందోళన చెందుతుంటే, మరోపక్క మహారాష్ట్ర సోలాపూర్ ఉల్లిపాయలు ఏపీ మార్కెట్ను రూల్ చేస్తున్నాయి. కర్నూలు ఉల్లిపాయలు 2 రోజుల మించి నిల్వ ఉండటం లేదని వినియోగదారులు అంటున్నారు. దాంతో వాటిని కొనటంలో ఆసక్తి చూపటం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో సోలాపూర్ ఉల్లి సైజు పెద్దదిగా ఉండటమే కాక ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండటంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ఏపీ మార్కెట్లో సోలాపూర్ ఉల్లిపాయలకే డిమాండ్ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన, ఆందోళన చెందుతూ ఉంటే, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి దిగుమతి చేసుకుని అధిక రేట్లకు అమ్ముతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులందరూ కూడా కేజీ 25 పైగా అమ్ముతున్నారని మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు చూడొచ్చు, పెద్ద పెద్ద లోడ్లన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పండి, ఏంటి అసలు ఉల్లిపాయలు ఎలా కొన్నారు? 8 రూపాయలు అండి సన్న సైజు, లావు సైజు 14 రూపాయలు. అంటే ఏంటి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో రైతులు గిట్టుబాటు ధర ఎక్కువ లేదని చెప్పి ఇబ్బందులు పడతా ఉన్నారు. మహారాష్ట్ర సోలాపూర్ను తెచ్చుకుని అధిక రేట్లకు అమ్ముతారని ప్రచారం జరుగుతూ ఉంది. ఏమంటారు దానిపైన? రేట్లు మరి పెంచాము. సన్నాయిలా 8 రూపాయలు, అయ్యేమో 14 రూపాయలు. 14 రూపాయలు తక్కువైతే ఈయన అన్నాడు, సరే అని వేసుకున్నాం. పల్లెటూరులో అమ్ముకుంటాం మేము, తిరిగి మామూలుగా మారుదారం పల్లెటూరులో ఆటోలు పెట్టుకొని అమ్ముకుంటాం. ఇక్కడ ఎంత కొన్నారు? పల్లెటూరులో ఎంత అమ్ముతారు? ఆడ పల్లెటూరులోన 6 కేజీలు అమ్ముతామండి. 100కి 6 కేజీలు, 5 కేజీలు 6 కేజీలు అట్లా అమ్ముతాం. అంటే కేజీ 25 రూపాయల వరకు అమ్ముతున్నారని చర్చ నడుస్తా ఉంది. ఎంత? 20 రూపాయలు కేజీ, 20 రూపాయల లెక్క అమ్ముకుంటాం. ఇది మొత్తానికి చూడొచ్చు, ఇక్కడ నుంచి కేజీ 20 రూపాయలు లెక్కను చెప్పుకొని కొనుక్కొని తీసుకెళ్తామని చెప్పి కూడా వ్యాపారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూడొచ్చు, అటు రైతు బజార్లో కావచ్చు, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, మార్కెటింగ్ ఈవోలతో పాటు వ్యాపారులందరూ కుమ్మక్కైపోయి ఉల్లిని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారంటూ కూడా మొత్తం వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. మొత్తం ఇలాగా గొల్లపూడి మార్కెట్లో నుంచి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మనతో పాటు కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఒకవైపు కర్నూలులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధర లేక ఆవేదన, ఆందోళన చెందుతా ఉన్నారు. గొల్లపూడి మార్కెట్లో ఉల్లిపాయలను ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని వినియోగదారులు మండిపడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? గొల్లపూడిలో మార్కెట్లో వినియోగదారులు ఎక్కువ రేట్ అయితే అమ్మట్లేదు సార్. అక్కడ తెచ్చిన దానికి ఇక్కడికి ట్రావెల్స్ అండ్ అమాలీలు ఈ ఖర్చులు వేసుకుని అమ్ముతున్నారు. కాకపోతే ఈ క్వాలిటీని బట్టి అమ్ముతున్నారు. ఈ కస్టమర్లు కానివ్వండి, రైతు బజార్లో అండి, ఇది స్టాల్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సరిగ్గా కొనట్లేదండి. ఆ బోటుకి మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ చేయలేవట్ల. ఎక్కువ శాతం 99% శాతం మహారాష్ట్ర సరుకే వెళ్తుంది. ఈ కర్నూలు సరుకు వెళ్ళట్లా. కర్నూలు సరుకేమో అక్కడ కొనటమే 8 రూపాయలు 9 రూపాయలు అయితే బోర్డు 11 రూపాయలు పెట్టారు. ఇవాళ 11 పెట్టారు. నిన్నైతే 10 ఉంది. చూడండి, ఈ అక్కడ మేము 7 రూపాయలు కొనుక్కొని వచ్చి ఇక్కడ మేము అక్కడ ట్రావెల్స్, అమాలీలు ఇవన్నీ ఖర్చు చేసుకుంటే మాకు ఇది 4 రూపాయలు వస్తుంది సార్. ఈ 4 రూపాయలు మేము అమ్మేది 11 రూపాయలు అయితే బోర్డు 10 రూపాయలు ఉంటే కర్నూలు సరుకు ఎవరు కొంటారు సార్? చూడండి మీరు ఒకసారి, ఈ డ్యామేజ్ వచ్చి నేను ఆల్రెడీ 3 లారీలు తెప్పించా సార్. రైతు బజార్లకు ఇద్దామని గవర్నమెంట్ చెప్పిందని నేను రైతు బజార్లకు ఇద్దామని నేను 7 రూపాయలు పెట్టి సరుకు 3 లారీలు కొంటే అంటే 15 పనులు
45 టన్నులు పెట్టి 6 లక్షల రూపాయలు నాకు లాస్ వచ్చింది సార్. చూడండి, ఎవరు కొనట్లేదు సార్. మేము వెళ్ళి రైతు బజార్లో వాళ్ళని కొనమంటే కూడా మేము కొనమంటున్నారు సార్. మేము ఎవరిని అడగాలి? అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటే అంటే మేము ఇక్కడ వ్యాపారస్తులు మేము ఇబ్బంది పడుతున్నాం. అంటే ముఖ్యంగా అటు కర్నూలుకి మహారాష్ట్రకి ఎందుకు తేడా? అక్కడ ఉల్లిపాయలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయి? మహారాష్ట్రకి ఏంటి ప్రత్యేకత? మహారాష్ట్ర ఉల్లిపాయ క్వాలిటీ అండి. వాళ్ళు అక్కడ అది నేల అనుకోండి, వాళ్ళు అక్కడ దాన్ని సాగు చేసే విధానం అనుకోండి. మహారాష్ట్ర ఉల్లిపాయకి మన కర్నూలు ఉల్లిపాయకి డిఫరెన్స్ ఉంది సార్. అక్కడ పోయిన జనవరి ఫిబ్రవరిలో వచ్చిన ఉల్లిపాయ ఇప్పుడు మనకి సప్లై చేస్తున్నారు సార్. అంటే సుమారు 1 ఇయర్ పడుతుందండి. స్టాక్ ఉండదండి. 7 నెలలు 8 నెలలు ఉల్లిపాయ ఉల్లిపాయ మనకి స్టాక్ ఇది ఉండదండి. కర్నూలు ఉల్లిపాయ 2 నెలలకి 2 రోజులకి అది వాడుకోవాలండి. ఇంట్లో వాళ్ళు కూడా ఇది పెద్దగా లైక్ చేయరండి. దానివల్ల డిఫరెన్స్ ఉంది. మహారాష్ట్ర పై క్వాలిటీ అది ఇంట్లో 20 రోజులు పెట్టుకున్నా కూడా చెడిపోదండి. కర్నూలు పై చెడిపోద్ది. అది ఒకటే డిఫరెన్స్. అంటే మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే అదే మొత్తం వినియోగదారులు కూడా అదే అంటున్నారు. మన స్థానికంగా ఉన్న రైతుల దగ్గర కొనట్లేదు. మహారాష్ట్ర నుంచి తెచ్చి ఎక్కువ అటు వ్యాపారులు ఇటు అగ్రికల్చర్ అధికారులు అందు కూడా సిండికేట్ అయ్యి ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఏ విధంగా రేట్లు అమ్ముతున్నారు? సిండికేట్ అనేది మనకి అదేమో ఉండదండి. ఎవరు వ్యాపారం వాళ్ళు ఆడ తెచ్చుకొని ఉంటారు కానండి. అంతవరకు అయితే మాకు తెలియదు కానీ మహారాష్ట్ర పాయి మనకి చేలు ఎక్కువ అండి. అందుకని మేము కూడా మహారాష్ట్ర పాయి లెక్క చేస్తాం. ఎవరైనా ఎంత అండి. ఇప్పుడు ఎవరైనా చేలేని చోటుకి వెళ్తారు కానీ చేయలేని చోటుకి వెళ్ళరు.